హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఆల్ వెజిటేబుల్స్ పులుసు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అలాగే చిలకడదుంప, దోసకాయ, ములక్కాడ, వంకాయ, అలాగే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు, కారం, పసుపు, ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది. నేను పండక్కి ఊరు అనేది వచ్చాను. ఈ రెసిపీ అనేది మా మదర్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూద్దాం. ముందు ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇలా అన్ని ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయ, టమాటా కూడా మనం చీరికల కింద కోసుకోవాలి, ఎందుకంటే మనం పులుసు అనేది చేస్తున్నాం కాబట్టి చీరికలు అయితే బాగుంటుంది. చిలకడ దుంపలు, ములక్కాడ, అలాగే దోసకాయ, వంకాయ అనేది ఇలా కోసుకుని ఉంచుకోవాలి. నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి వంకాయ అనేది. ఇవి మా చెట్టు వంకాయలే, ఇలా ఉన్నాయి మా చెట్టు వంకాయలు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం రండి. బాండీ అనేది పెట్టుకొని మనం ఆయిల్ అనేది పోసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకుందాం. అమ్మ చేతి వంట అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికన్నా ఇష్టం ఉంటుంది కదా. ఇది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్ వెజిటేబుల్స్ కర్రీ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది. ఇలా ఆనియన్స్ అనేది వేసేసుకున్నాక ఇందులో మనం సాల్ట్ అనేది వేసుకుందాం. అది సాల్ట్ అంటే రావు, కళ్ళుప్పు అంటారు కదా అది. ఇలా మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఇలా మనం వేసుకుంటే ఉల్లిపాయ ముక్క అనేది త్వరగా ఫ్రై అవుతుంది, అందుకని ముందుగా వేసేసుకుంచుకోవాలి. అలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం. ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఎప్పుడు కూడా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చాలా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రైలోనే ఉంటుంది మనకి కర్రీ టేస్ట్ అనేది కూడా. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాము. ఇంకా ఫ్రై అవ్వాలి, ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. మీకు ఎలాంటి వీడియోలు కావాలా అనుకుంటున్నారో మా తరపు నుంచి మీరు కామెంట్ చేయండి. మేము అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మీ కామెంట్ రూపంలో చెప్తే మాకు వీడియోస్ ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలని కోరుకుంటున్నారో చెప్తే అటువంటి టైపు చేయడానికి మేము ట్రై చేస్తాం. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం. ఆనియన్స్ అనేవి మనకు బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసేసుకుందాం. మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం కోసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అన్నీ కూడా అవన్నీ యాడ్ చేసేసుకుందాం. చిలకడ దుంపలు, ములక్కాడ, అలాగే దోసకాయ ముక్కలు. మనం టమాటా అనేది తర్వాత వేసుకుందాము, ఎందుకంటే టమాటా త్వరగా ఫ్రై అయిపోతుంది కదా. ముందుగా వేసుకుంటే పేస్ట్ కింద అయిపోతుంది టమాటా. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం. అలాగే వంకాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. వంకాయలు కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇలాగా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం టమాటా వేసుకుని చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందాం. సరేనా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయ్యాయి మనకు ముక్కలన్నీ కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం పులుసు అనేది యాడ్ చేసుకుందాం అందులో. ఈ ఫ్రై అయిపోయాయి కదా అన్ని ముక్కలు కూడా మనకి. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, దానికి చూసుకుని కారం అనేది యాడ్ చేసుకోవాలి మనం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకుంటారు. అలా వేసుకుని కారం బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా పులుసు అనేది యాడ్ చేసుకోవాలి కర్రీలోకి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ బాగుంటుంది, బాగుంటుంది ఆల్ వెజిటేబుల్స్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. అలా మొత్తం పులుసు అంతా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇది అనేది మనకి అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర అనేది ఇలా వేసుకోవాలి.
ఇలా వేసుకుని కలుపుకుని కొంచెంసేపు ఉంచి 2 మినిట్స్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాయి. ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనం పులుసు కదా పెట్టింది. పులుసు అంటే కొంచెం పలచగానే ఉండాలి కదా, ఇలా పలచగా ఉండాలి. ఇప్పుడే కదా కొత్తిమీర వేసాం, దాని ఫ్లేవర్ దిగేంత వరకు ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్లో వచ్చిన అన్నీ కూడా మీకు ముందే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.